హాయ్ ఓస్ వెల్కమ్ టు ప్రాపర్టీ అవుట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ వెస్ట్ అండ్ సౌత్ జోన్లో అపార్ట్మెంట్ అండ్ విల్లాస్ అండ్ సమ్ అదర్ ఓపెన్ ప్లాట్స్ యొక్క ప్రైజెస్ వివరాలు తెలుసుకోబోతున్నాం. అండ్ ఇలా తెలుసుకునే భాగంలో ఫస్ట్ మనం బానూరులోని బ్లూ లోటస్ ఉంది కదండి విల్లాస్, ఇది ఈ కమ్యూనిటీ అనమాట. అండ్ ఇది మొత్తం కమ్యూనిటీ లహరి రిసార్ట్స్ పక్కనే వస్తుంది. యాక్చువల్గా చాలామందికి బానూరులో లహరి రిసార్ట్స్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే లహరి రిసార్ట్స్ అనేది ఇక్కడ చాలా మంచి ఫేమస్ అనమాట. అండ్ దీని చుట్టూ బానూరు చుట్టూ మనకి ఓపెన్ ప్లాటింగ్ లేఅవుట్సే ఉన్నాయి. అండ్ అక్కడ మనకి విల్లాస్ దొరకటం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే మీకు రెడీ టు మూవ్, మళ్ళీ మీరు ల్యాండ్ కొనుక్కొని మళ్ళీ కట్టుకోవటం ఆ కాన్సెప్ట్ లేకుండా ఆల్రెడీ రెడీ కట్టేసి ఉన్నాయి. అండ్ ఎవరైతే టైం వేస్ట్ కాకూడదు అనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ దీని చుట్టూ కూడా ఎన్నో ప్లాటింగ్ వెంచర్ అండ్ విల్లా వెంచర్స్ ఉన్నాయి. అవి మనం ఒక్కొక్కటి చూద్దాం. మోకిలా చూద్దాం అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ ప్రతిదీ చూద్దాం. ఎందుకంటే మీరు ఎక్కడ తీసుకున్నారో మీరు గోల్డెన్ ట్రయాంగిల్లో తీసుకున్నట్టే మెయిన్ థింగ్. అండ్ శంకర్పల్లిలో కూడా మనకి ఇక్కడ విల్లాస్ ఇచ్చారు. అండ్ శంకర్పల్లి నుంచి మోమిన్పేట రూట్ ఉంటుందండి, మోమిన్పేట మెహసఫ్ఖాన్ కూడా, అటు కూడా ప్లాటింగ్ వెంచర్స్ జరుగుతున్నాయి. అండ్ ఫామ్ ల్యాండ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సార్క్ వాళ్ళు మెయిన్గా చేస్తుంటారు మనకి మోకిలాని అండ్ శంకర్పల్లిని కలుపుతూ. ఈ రెండింటిని మెయిన్గా సార్క్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. అండ్ ఇప్పుడు సార్క్ వాళ్ళు కొండకల్లు కూడా ఎంటర్ అయ్యారన్నమాట విత్ ఎన్ స్క్వేర్ వాళ్ళతో. నందిగాంలో కూడా మీకు ఎన్నో ప్లాటింగ్ వెంచర్స్ ఉన్నాయి. అండ్ మిర్చి డెవలపర్స్ వారి విల్లాస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ గ్రీన్ మార్క్ వాళ్ళు కొత్తగా ఒక వెంచర్ లాంచ్ చేస్తున్నారండి ప్రీ లాంచ్లో. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను కొన్ని రోజులాగి. భాష్యం ఆక్సిజన్ కౌంటీ అండ్ అది ఒక్కటే కాదండి, భాష్యం ఆక్సిజన్ కౌంటీ 1, 2, 3 ఇలా 3 రకాలుగా 3 స్టేజ్ల్లో చేశారు, 3 ఫేజ్ల్లో. అండ్ గచ్చిబౌలి ప్యారడైజ్ కౌంటీ మెయిన్ థింగ్. సెలబ్రిటీ ఓజోన్ విల్లాస్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా మీకు 4 విల్లాస్ ఉన్నాయని చెప్పాను. అండ్ కర్దనూరుకి వచ్చేస్తే మీకు ఇక్కడ కర్దనూరులో ఆర్జే గ్రూప్ అని ఉంటుందండి. మనకు వీళ్ళు అపార్ట్మెంట్స్ చేస్తున్నారు. మీరు అవుట్ రేట్ తీసుకునే లెక్క అయితే ప్రీ లాంచ్లో 2200 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నడుస్తుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో ఎవరైనా సరే 2200 రూపీస్ అంటే చాలా తక్కువ అండి. ఆ గోల్డెన్ ట్రయాంగిల్లో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నాకు ఒకసారి ఫోన్ చేయండి. మీరు లోన్ ఆప్షన్కి వెళ్తే మేము మహా అయితే 3 దాకా వెళ్తుందేమో, 3000. అండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు కర్దనూరులో, ఎందుకంటే ఓఆర్ఆర్ పక్కనే వస్తుంది. అది పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. మహా అయితే ఒక 400 మీటర్స్ 500 మీటర్స్ వస్తారు ఓఆర్ఆర్ నుంచి. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు మనం పార్టీ విలేజ్ చూస్తున్నాం. అండ్ పార్టీ విలేజ్ అవుట్ సైడ్ మీ మిర్చి డెవలపర్స్ అండ్ ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి కొత్తగా 5 స్టార్ అమ్యూనిటీస్తో. బట్ నేను పార్టీ మీద మెయిన్ ఫోకస్ చేస్తున్నాను. అండ్ ఈ క్రికెట్ క్లబ్ పక్కన ఈ పర్టికులర్ ఏరియాలో మనకు ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ ఉంది, సనాలి గ్రూప్ వాళ్ళది. ఇక్కడ 93 lakhsతో స్టార్ట్ అవుతాయండి డూప్లెక్స్ విల్లాసు. 144 స్క్వేర్ యార్డ్స్ మినిమం ప్రీ లాంచ్ అనమాట. ఫుల్ పేమెంట్ చేయాలి, లోన్ ఆప్షన్ ఉండదు. అండ్ నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను ఇక్కడ. అండ్ ఇది పార్టీ విలేజ్. ఇంకా కొద్దిగా ముందుకు వస్తే మనం సర్వీస్ రోడ్ పక్కనే మనకి గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఈ పర్టికులర్ లేఅవుట్ గీసి చూపిస్తాను. మనకు రాదే వాళ్ళ అప్ సైడ్ అవెన్యూస్ అని ఒక ప్రీ లాంచ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉంది, హై రైజ్. మొత్తం ఇది మీకు 10 acres 14 floors వస్తాయి, G+14. 5 to 6 blocks అనేది రావటం జరుగుతుంది. అండ్ ఇది ప్రీ లాంచ్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మీరు ఫుల్ పేమెంట్ చేస్తే విత్ ఇన్ 1 monthలో 3500 రూపీస్. అదే మీరు లోన్కి వెళ్తే 4500 రూపీస్. మీకు ఫిబ్రవరి ఎండింగ్కి లేదా ఫిబ్రవరి మిడిల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీకు 3 years పడుతుంది. అండ్ ఇది రాజావాళ్ళ విల్లా ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ఇది ప్రీమియం ప్రాజెక్ట్ కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి 9000 పర్ ఎస్ఎఫ్టీగా రన్ అవుతుంది. అండ్ మీకు 220 స్క్వేర్ యార్డ్స్ 305 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. 220 స్క్వేర్ యార్డ్స్ అయితే మీకు 3.5 CR దాకా పడుతుంది. అదే మీకు 305 స్క్వేర్ యార్డ్స్ అయితే 4.6 CR దాకా వెళ్తుంది అనమాట, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ చెప్పానండి నేను. అండ్ పక్కన హల్మార్క్ వాళ్ళి లాసెండ్రా అనే విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ నందన్ సెర్నిటీ ఉన్నాయి. నందన్ సెర్నిటీ వాళ్ళు మరిన్ని ప్రాజెక్ట్స్ రెండు ప్రాజెక్ట్స్ ఇక్కడ చేస్తున్నారు. అండ్ చిట్కూల్ దగ్గర ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది. అండ్ దీనిలో మినిమం బేసిక్ ప్రైస్ వచ్చేసి 1.5 CR అండ్ 1.8 CR. అండ్ ప్రీ లాంచ్లో ఉన్నాయి పెద్ద ప్లాట్లు కావాలని అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఆదిత్రి వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ రాబోతుందండి, ఇది కూడా ప్రీ లాంచ్లో ఉంది. అండ్ 2.5 CR 3.5 CR 4.5 CR. 211 స్క్వేర్ యార్డ్స్ అయితే 2.5 CR. అదే 285 స్క్వేర్ యార్డ్స్ అయితే 3.5 CR. 385 స్క్వేర్ యార్డ్స్ అయితే 4.5 CR. అండ్ వీళ్ళు ఇచ్చే 211కి 2950 SFT, 285కి 3950 SFT, 385కి
అండ్ 4950 ఎస్ఎఫ్టీ అయితే రన్ అవుతుంది అనమాట. వాటి ప్రైజెస్ వచ్చేసి 2.5 నుంచి 4.5 వరకు చెప్పాను. అండ్ అది ప్రీ లాంచ్ అనమాట. ఆదిత్రి ఎంపైర్ అని వాళ్ళదే ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్, అది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉందండి. ఆల్రెడీ మనకి అప్రూవల్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. అండ్ లోన్ ప్రైస్ వచ్చేసి 4599. మీరు ఫుల్ పేమెంట్ చేస్తానంటే మీకు డిఫరెంట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ ఇంట్రెస్ట్లు అన్నీ క్యాలిక్యులేట్ చేసి అవన్నీ తీసేసి నార్మల్ ప్రైస్ వేస్తారు. ఇది BHL మై ఫేర్ గ్రీన్ మార్క్ విల్లాస్ అండి. అండ్ ఇది హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. ఇంకా 2 monthsలో హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. దీన్ని ఒక విల్లా మాత్రం దీంట్లో 1.95 crore వస్తుంది. అండ్ ఇంకొక ఓనర్ అయితే 2.2 CR చెప్తున్నారు. అండ్ మీ 1.95 ఒక్కటే ఉంది కాబట్టి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఈ ప్రైజ్ ఉంటుంది. ఇది 300 square yard ప్లాట్ ఉంటుంది. 2316 SFT బిల్టప్ ఏరియా ఉంటుంది. ఈస్ట్ వస్తుందో వెస్ట్ వస్తుందో తెలియదండి, ఎందుకంటే ఆఫ్టర్ ఎలకేషన్ ఇచ్చిన తర్వాత మీకు ప్రైస్ అనేది అమాంతంగా 2.4 2.5 CR వెళ్ళిపోతుంది. ఇప్పుడు తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. అది డూక్స్ గ్రీన్ సిటీ అండ్ ఇట్లా హరిప్రియ డూక్స్ కౌంటీ ఇలా ఈ వెంచర్స్లో మీకు అపర్ణ వాళ్ళ దాంట్లో మనకి ప్లాటింగ్లో ఉన్నాయి అనమాట. అపర్ణ వాళ్ళ దగ్గర చూసుకుంటే మీకు 45,000 నుంచి 50,000 వరకు ఉంటుంది పర్ స్క్వేర్ యార్డు. ఇలా బయట ఎక్కడైనా తీసుకుంటే మీకు ఈ పర్టికులర్ ఏరియాలో 25,000 నుంచి 35,000 వరకు ఉంటాయి. మోకిలా కానివ్వండి, బానూరు కానివ్వండి, నందిగాం కానివ్వండి, ఇవి సార్క్ వాళ్ళవి అనమాట. సార్క్ వన్ ఎక్స్టెన్షన్. అండ్ మోకిలాలో మనకి 2 మంచి విల్లాస్లు ఉన్నాయండి. ఇప్పుడు సేల్కి ఉన్నాయి, రెడీ టు మూవ్ ఉన్నాయి. అండ్ సార్క్లో చాలా ఇన్వెంటరీ ఉంది, మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తున్నాను. ఇది సుబిసి బ్లిష్ విల్లాసు అండ్ సార్క్ 3 విల్లాసు. ఈ సార్క్ 3 విల్లాస్ బ్యాక్ సైడ్ మనకి ఇంకా చాలా విల్లాస్ అయితే వస్తాయి. ఇది సార్క్లో నార్త్ మిడోస్ అని ఒకటి ఉంటుంది, ప్రైమ్ నార్త్ మిడోస్. దాంట్లో అయితే మనకి చాలా చేరుకున్నాయండి. అండ్ లాపలోమా విల్లాస్ మెయిన్గా చూసుకోండి ఇక్కడ. అండ్ సుబిషి మిస్ట్ బ్లూమ్స్. లాపలోమాలో మీకు 4 విల్లాస్ అయితే అవైలబుల్గా ఉండండి. 401 square yards అది లాపలోమాలో. 401 square yards మీకు అప్రాక్సిమేట్లీ 4,000 అబోవ్ SF, 4,000 దాకా SFT, 3,910 SFT. 3,910 SFT ఉంటుంది. దీని ప్రైజ్ వచ్చేసి 4.9 CR ఫుల్ వైట్ అమౌంట్ ఇస్తే. ఒకవేళ మీరు పేమెంట్ విషయాల్లో తేడాలు ఉంటే మీకు ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది ఫుల్ పేమెంట్ ఒకసారి చేస్తే. ఇది వెస్టర్న్ గ్రీన్స్లో కూడా మనకు ఒక విల్లా సేల్కి ఉందండి. అది 2.5 CR ఆ రెంట్కి ఉంది. అండ్ 2 years రెంట్కి ఉంటే మీకు 30,000కి ప్లస్ మెయింటెనెన్స్కి వస్తుంది. పైగా యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏంటంటే విల్లా గేటెడ్ కమ్యూనిటీ నాకే నచ్చలేదు, బట్ ఉందని చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఎందుకంటే దానికి క్లబ్ హౌస్ కూడా లేదు, అది కన్స్ట్రక్షన్ మధ్యలో అయిపోయినట్టు అనిపించింది. మనం ఇక్కడ ఒక డ్రైవ్ ఇన్ ఉందండి మనకి. ICICI బ్యాంక్, సబ్వే అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. దీని బ్యాక్ సైడ్ సాహితీ వాళ్ళ సుదీక్ష అనే ఒక విల్లా ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఇందులో మీకు 200 నుంచి 300 square yards అయితే ఉంటాయి. అండ్ ప్రైస్ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఉంటుందండి. మినిమం 7,000 నుంచి స్టార్ట్ అయ్యి, అంటే ఫుల్ పేమెంట్ 7,000 దగ్గర స్టార్ట్ అయ్యి మీకు 9,500 అక్కడ దాకా వెళ్తుందండి. అండ్ మీకు ఓపెన్ ప్లాట్స్ అయితే ఇక్కడ చాలా మనకు మోకిలాలో కూడా ఓపెన్ ప్లాట్స్ అనేవి ఉన్నాయి. మోకిలాలో మీకు చూసుకుంటే 35,000 దాకా పడతాయి మీకు ఓపెన్ ప్లాట్స్. ఒకవేళ తక్కువకి వచ్చిందంటే మీ లక్కు, 1 or 2,000 ఏమైనా డీవియేషన్ ఉండొచ్చు. 35,000 దాకా గట్టిగా అయితే పడుతుంది. 1 or 2,000 బార్గెన్ చేసి తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే లక్షల్లో డీవియేషన్ వస్తుంది. మీకు 200 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ తీసుకోవాలంటే ఆ రేంజ్లో పడతాయి కదండి. అండ్ మీకు ఇవన్నీ తెలుసు, బానూరు, నందిగామ ఇవన్నీ ప్లాటింగ్ అని. అండ్ సార్క్ అండ్ స్క్వేర్ వాళ్ళు కొండకల్లో ప్రాజెక్ట్ చేశారు. మళ్ళీ 5 acres మళ్ళీ ఎక్స్టెన్షన్ వస్తుంది, ప్రీ లాంచ్ అనమాట. సార్క్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయొచ్చు వాళ్ళ దాంట్లో కూడా, ఎన్ స్క్వేర్ దాంట్లో కూడా. ఎందుకంటే కాకపోతే రోడ్ కనెక్టివిటీ లేదని చాలామంది డ్రాబ్యాక్ అయిపోతున్నారు, బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నారు. అండ్ ఇది ఈదుల్ నాగులపల్లి రైల్వే స్టేషన్ గూడ్స్ యార్డ్ అండి. అండ్ ఇది మనకు వెస్ట్ జోన్లోనే హైయెస్ట్, చాలా పెద్దది అవ్వబోతుంది. వెస్ట్ జోన్కి ఈ రైల్వే స్టేషన్ని జోన్గా ప్రకటిస్తున్నారనమాట. అండ్ ఇది ఎగ్జిట్ నెంబర్ 2, రేడియల్ రోడ్ నెంబర్ 7, 100 feet రోడ్డు మన ఆదిత్రి సైట్లో నుంచి వెళ్తుందనమాట. డైరెక్ట్గా అటు నుంచి అటు కొండకల్లు, మోకిలా అలా వెళ్ళిపోతుందనమాట. రేడియల్ రోడ్ నెంబర్ 7. అండ్ ఇక్కడ మై హోమ్ వాళ్ళదైనా ఉన్నాయన్నమాట. ఇక్కడ వెలిమల్ సైట్ మనం ఆల్రెడీ చూసాము. ఈ పర్టికులర్ ఏరియాలో మీకు ఇంకా 2 ప్రీ లాంచ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటేమో ఎలగెంట్స్ వాళ్ళ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ ఉంది, ఇంకోటేమో నన్ అన్సర్నిటీ వాళ్ళే ఉన్నాయి.
ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ అంటే తక్కువ రేట్లో ఏం కాదులేండి, మీకు 1.5 CR 2 CR 3 CRలోనే ఉంటాయి ఆ ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు కూడా, తక్కువ రేట్లో వస్తాయి అనుకుంటారు. అండ్ ఎలగెన్స్ ఎంపీరియా అని ఒక విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది ఇక్కడ. అండ్ దీని ప్రైస్ కూడా మీకు 3 అబోవ్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఫ్యూచర్ నెస్ట్ అనమాట అది. 3.5 నుంచి 4.3, మళ్ళీ ఇంకొక సైజు కూడా ఉంది, అది 5 దాకా 5 దాకా వెళ్తుంది. మేబీ 4.5 లాస్ట్ అవ్వచ్చు. అండ్ దీని పక్కన పర్టికులర్గా ఈ ఫ్యూచర్ నెస్ట్ పక్కన మనకి బర్డ్స్ ఇన్ ప్యారడైజ్ అనే ఎలిగెన్స్ వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్రీ లాంచ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇది ఇప్పుడు ప్రీ లాంచ్లో ఉంది. మీకు 3,300 పర్ SFT అనేది ప్రైస్. ఫుల్ పేమెంట్ ఆప్షన్లో మీకు 3,300 పర్ SFT పడుతుంది. ఎవరైనా కావాలంటే నా కాల్ చేయండి. అండ్ లోన్ ఆప్షన్ కూడా ఉంది, 50-50 ఆప్షన్లో మీకు ఆ ప్రైస్ కూడా ఇస్తాను నేను. బట్ సేల్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే పక్కనే ఓవరాల్ పక్కనే ఉంది కాబట్టి. పైగా వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎలిగెన్స్ అనే ప్రాజెక్ట్ అండర్ కన్స్ట్రక్షన్, 13 monthsలో డెలివరీ ఇవ్వబోతున్నారు కాబట్టి సేల్స్ అవడం అనేది చాలా ఫాస్ట్గా ఉన్నాయి. అండ్ మై హోమ్ అంకురాలు మీకు 4.3 CRతో 272 స్క్వేర్ యార్డ్స్లో 3,223 SFTతో ఒక విల్లా అవైలబుల్గా ఉందండి. వెస్ట్ ఫేసింగ్ 4.3 CR. అండ్ దీంట్లో బేస్డ్ అపాన్ యువర్ పేమెంట్ షెడ్యూల్ మనకు మారుతూ ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్ అయితే అవైలబుల్గా ఉంది. అదే 350 స్క్వేర్ యార్డ్స్లో 5.7 CRలో ఉన్నాయండి. 4,225 SFT అట్లా వస్తాయి అవి. అఫోర్డ్ చేయిస్తానంటే ఎందుకంటే మళ్ళీ దాంట్లో వైట్ బ్లాక్ అని చెప్పేసి చాలా తారతమ్యాలు ఉంటాయి, మీరు అవి చూసుకోవాలి. నెక్స్ట్ మీకు కొల్లూరు చూసుకోవచ్చండి. కొల్లూరులో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది అన్విత స్కై గార్డెన్ అనే ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఓవరాల్ ఫేసింగ్తో వస్తుంది. మొత్తం 7 blocks అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ 2 blocksకి పర్మిషన్స్ వచ్చేసినాయండి, ఒకటి పెండింగ్ ఉంది. అండ్ HMD ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ 5 blocksకి మనకు ప్రీ లాంచ్లో ఉంది. 3,600 రూపీస్ పర్ SFT అండ్ ఫుల్ పేమెంట్ ఆప్షన్లో. ఒకవేళ ఈ ఫస్ట్ 2 blocksలో తీసుకుంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్తో పోస్ట్ పెయిడ్ చెక్స్ తీసుకుంటారు 10%. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5,000 పర్ SFT అనమాట. అండ్ దీని పక్కన విల్లాస్ ఉన్నాయండి. మీకు 267 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ 3.8 CR పడుతుంది. అండ్ 350 స్క్వేర్ యార్డ్స్ ట్రిప్లెక్స్ మీకు 5.67 ఆ రేంజ్లో పడుతుంది. అండ్ రెండు ఉన్నాయి, 267 డూప్లెక్స్, 350 ట్రిప్లెక్స్ అనమాట. నెక్స్ట్ మనకి బ్లాసమ్ హైట్స్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది, ఐరా వాళ్ళది. అండ్ ఐరా వాళ్ళు చెప్పే కదండి, బిల్డర్స్ బాగానే చేస్తున్నారు. ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా జరిగినాయి, ఆల్రెడీ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ మీకు కొల్లూరు లోపలికి వచ్చేస్తే మీకు ఐరా వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే 4 ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈవీకే ఆవాస ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ఆల్టియస్ ఈవీకే తీసేయండి, అది జస్ట్ కమింగ్, దానికి అంత వాల్యూ ఇవ్వకండి, ఈవీకే తీసేయండి. అండ్ ఐరా వాళ్ళకి సిగ్నేచర్ ఆల్టియర్స్కి కొద్దిగా వాల్యూ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ బాగా చేస్తున్నారు. సిగ్నేచర్ అయితే మనకు ప్రస్తుతం అయితే 3 ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. మనకి ఇష్నాపూర్ దగ్గర రన్ అవుతుంది, ప్రస్తుతానికి ఎక్కడికి రన్ అవుతున్నాయి. వీటి ప్రైజెస్ మీకు చూసుకున్న లోన్ ఆప్షన్లో 5,000 పర్ SFT అప్రాక్సిమేటింగ్, కొద్దిగా అటు ఇటుగా 200-300 చేంజెస్ ఉంటాయి. లెస్ దానే ఉంటుంది, 500కి తక్కువే ఉంటాయి. బట్ నేను చెప్తున్నాను 5,000 అనమాట. అండ్ మీకు మోక్లో చూసుకుంటే ఇఫ్కా బిజినెస్ స్కూల్ ఉందండి ఇక్కడ. మనం ఉస్మాన్ నగర్ వెళ్ళిపోతాం. ఉస్మాన్ నగర్లో BHL సైబర్ కాలనీ ఉంది, ఇండిపెండెంట్ హౌస్ ఉందండి. దాంట్లో యాక్చువల్గా ఓనర్ మిస్ అయ్యారు. ఎవరైతే కాల్ చేశారో మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి సార్ నన్ను ఒకసారి, ఎందుకంటే మీకు లీడ్స్ వచ్చాయి 1.5 CRకి తెల్లాపూర్ దాంట్లో ఉస్మాన్ నగర్లో. అండ్ రాజపుష్ప గ్రీన్ డెల్ అండి, దీని ప్రైజెస్ కూడా మీకు 5 CR నుంచి 5.6 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇవి కూడా రాజపుష్ప వాళ్ళు కూడా బ్రాండెడ్ బాగా బిల్డప్ చేస్తారు మై హోమ్తో పాటు పోటీ పడి. అండ్ ఇదే మనకి తెల్లాపూర్లో మనకి చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ విజన్ అని ఉర్జిత్ విల్లాసు, దీని పక్కన పెట్స్ మెగా వీడియోస్, అటు పక్క వచ్చేస్తే ఆకృతి ARV వివా. ఉర్జిత్లో అయితే మీకు 5 CR దాకా ఉంటాయండి. బట్ ఆకృతి ఈ బెర్చ్లో తక్కువ ఉంటాయి, 3 లోపు వస్తాయి. ఆకృతి చూసుకుంటే ఆకృతి 3 అబోవ్ ఉంటుంది. ఇక్కడ మైఫైర్ అపార్ట్మెంట్స్, ఇన్ఫినిటీ హోమ్స్ అండ్ మైఫైర్ గ్రీన్ మార్క్ విల్లాస్ అనేవి ఉంటాయి. అండ్ అవి కూడా మీకు 5 నుంచి 6.5 CRs వరకు ఉంటాయి గ్రీన్ మార్క్ విల్లాస్. ఇవన్నీ రీసేల్ విల్లాస్ సార్. ఎవరైతే మనకి అఫోర్డబుల్ చేయగలను అనుకుంటేనే పెట్టుకోవచ్చు సార్. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అయితే ఉండవు. యాక్చువల్గా నా ఛానల్ చూసేవాళ్ళు పర్టికులర్గా ఎక్కువ మంది 1 CR 2 CR 3 CR దగ్గర చూస్తున్నారు. అండ్ ఇవన్నీ ఎవరైతే రీసేల్ ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటారో, ఒక మాదిరిగా 5 to 6 CR ఎఫర్ట్స్ చేయగలిగాను అనుకుంటే వాళ్ళకి ఉంటాయి అనమాట. ఇక అపార్ట్మెంట్స్ చూసుకుంటే నార్మల్ 1 CR దాదాపుగా
మీకు 65 laక్స్ నుంచి 2 BHK స్టార్ట్ చేసుకుంటే 85 లాక్స్ వరకు 2 BHK ఉంటుంది ఇక్కడ. ఇక 3 BHK అంటే పైన అనమాట 90 lakhs, 1 crore, 1.2. అదే మీరు అపర్ణ వాళ్ళు చూసుకుంటే అపర్ణ సైబర్ స్క్రేప్ కానీ అపర్ణ జనిత్, అపర్ణ జినోత్ చూసుకుంటే 1.3, 1.4, 1.5 మనకు 2 CR వరకు కూడా ఉంటాయి అనమాట. ఎందుకంటే నల్లగండ్ల నెక్స్ట్ జోన్ 2 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనమాట. లింగంపల్లి పక్కన ఉంటుంది కాబట్టి మన డైరెక్ట్గా గోపనపల్లి నుంచి రూట్స్ ఉన్నాయి, 100 feet రోడ్స్ ఉన్నాయి. అందువల్ల మనకి అపర్ణకి మంచి డిమాండ్ వచ్చింది. అండ్ నల్లగంటలకి ఇక్కడ వెట్టెక్స్ వాళ్ళే ఉంటాయండి. వెట్టెక్స్ కింగ్స్టన్ పార్క్ అని విల్లా గేటెడ్ కమ్యూనిటీ మంచి బ్రాండ్ ఉంటుంది. ఎందుకంటే వెట్టెక్స్ వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ చేశారు, చూసుకోవచ్చు మీరు. వాళ్ళ లిస్ట్ కూడా ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. అండ్ దీని పక్కన వెట్టెక్స్ వాళ్ళు 33 అని చెప్పేసి 33 floors ఒక టూ బ్లాక్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అవి కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్తో ఉన్నాయి. HMD ఇన్స్పెక్షన్ అయిపోయింది, టెరా ఒకటి పెండింగ్ ఉంది. అండ్ 5,800కి మీరు బుక్ చేసుకోవచ్చు, అంటే 6,000 అప్రాక్సిమేట్లీ. దట్స్ ఇట్. మన నెక్స్ట్ మీరు ప్లాటింగ్ చూద్దాం. అంటే ఎక్కడెక్కడ ప్లాటింగ్ వెంచర్స్ ఉన్నాయి. ప్లాటింగ్ కూడా చాలా మంది అడుగుతున్నారు పాపం, వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు. అండ్ ముంబై హైవే మెయిన్గా నేను చెప్పాలనుకున్న ముంబై హైవే, శంకర్పల్లి, ఈ 2 areas అనేవి ప్లాటింగ్కి చాలా అనువైనవండి. అండ్ ఇక్కడ మీకు ప్లాటింగ్ కన్నా ముందు 2 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ ఐనోల్ దగ్గర అండ్ దాని పక్కన ఇంద్రేశం దగ్గర. ఇంద్రేశంలో ప్లాట్ కూడా అడిగారు 500 square yardsది, బట్ అది జీపీ లేఅవుట్, అందుకని ఎంకరేజ్ చేయలేదు. అటు పక్క మీరు చూసుకుంటే ఐనోల్ దగ్గర మనకి ఇండిపెండెంట్ అభిష్టా వాళ్ళు ఉండే, అండ్ దాని పక్కనే అరవింద వాళ్ళది 500 acres మెగా ప్రాజెక్ట్ ఉంది. దానికి చాలా బుకింగ్స్ అయినాయి. అండ్ మై పర్సనల్ బుకింగ్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో. అండ్ మీకు ముంబై హైవేలో మెయిన్గా IIT కంది, దాని పక్కన సంగారెడ్డి, ఇంకా ముందుకెళ్తే నందికందిలో పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది 700 acresలో. నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతుంది, January 20 ఆ టైంలో. దీంట్లో మీకు ఓపెన్ ప్లాట్స్ అయితేనేమి, అపార్ట్మెంట్స్ అని విల్లాలు అన్నీ ఒకే దాంట్లో వస్తాయి. ఒక మెగా టౌన్షిప్ లాగా ప్లాన్ చేస్తున్నారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారనమాట. అండ్ దీని డీటెయిల్స్ అయితే మీకు జనవరిలో వస్తాయి. ప్రీ లాంచ్లోనే తీసుకోండి, మంచి ప్రైస్కి వస్తాయి. అండ్ సదాశివపేటలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్లో ఉన్నాయండి. మనకి 165 square yards నుంచి 200 square yards దగ్గర ఉంటాయి. 37 lakhs మినిమం అనమాట. అండ్ 50 lakhs లోపు మీకు మంచి పెద్ద ప్లాట్ అయినా సరే విల్ అయిపోతుంది అనమాట. అండ్ ఇటు మన శంషాబాద్ వైపు వచ్చేస్తే, శంషాబాద్ దగ్గర మీకు ఐరా వాళ్ళది నేను ఇందాక ప్రాజెక్ట్ చెప్పాను కదా, మామిడిపల్లిలో జరుగుతుందని. 500 square yards, 6,000 SFT బిల్టప్ ఏరియాతో 3.75 crore అని చెప్పాను కదా. ఇక్కడే మనకి ఎయిర్పోర్ట్ నుంచి 2.7 kilometers రేంజ్లో జరుగుతుంది అనమాట. అందుకే ఇంత వాల్యూ. యాక్చువల్లీ మామిడిపల్లిలో వెంచర్స్ ఉండేవి, అవి కూడా మంచి ప్రైజ్లో అమ్మారు, 28,000 అబోవ్ అమ్మారు. ఇదండి మనం 500 square yardsలో 6,000 SFT బిల్టప్ ఏరియాతో ఇస్తున్నారు అనమాట. 3.75 crore. అండ్ మళ్ళీ చెప్తున్నా, 3.75 crore ఫుల్ పేమెంట్ ఇన్ 30 days. ఎవరైనా సరే ఈ కెపాసిటీ ఉంటే మీరు ఈ ప్రీ లాంచ్ తీసుకోండి. ఎందుకంటే ఐరా అనేది బ్రాండే, ఇబ్బంది లేదు. అండ్ నెక్స్ట్ ఏపీఎల్ కూడా చెప్తాను. ఇక్కడ మన నగరం దగ్గర వస్తుంది, శంషాబాద్ దగ్గర, ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర వస్తుంది, నగరం పక్కన. ఇదైతే 150 acresలో జరుగుతుందండి ప్రాజెక్టు. ప్రీ లాంచ్లో ఉంది. ఇది కూడా మీకు 1 acre కాన్సెప్ట్ ఉంది. 1 acreకి 1,200 square yards ఇస్తారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4.5 crore. మొత్తం మీకు 7,000 SFT బిల్టప్ ఏరియా, అంటే 4 ఫ్లాట్లు కలుపుకుంటే, మా 4 3 BHKలు కలుపుకుంటే అంత స్పేస్ వస్తుంది విల్లాకి. అండ్ దీని చుట్టూ ఎంతో గ్రీనరీ, అవన్నీ ఆ స్పేసెస్ మేము చూసుకోవచ్చు. ఎందుకంటే ఫారెన్లో పెద్ద విల్లాస్ చూస్తుంటాం మనం. ఆ కాన్సెప్ట్తో డిజైన్ చేశారు. 4.5 crore ఫుల్ పేమెంట్ ఇన్ 30 days. అండ్ 1,200 square yards, 7,000 SFT బిల్టప్ ఏరియా విల్లా అనమాట. ఇది పెద్ద విల్లాస్, ప్రీమియం విల్లాస్, దమ్మున్న వాళ్ళు కొనుక్కోగలరు అవి. అండ్ అది రీసేల్ వాల్యూ పెడతారు. ఇది ప్రీ లాంచ్లో 4.5 crore. మనం ఎప్పుడైతే లాంచ్ చేస్తామో లాంచింగ్లో మీ ప్రైజెస్ డిఫరెన్షియేషన్ అయిపోతాయి. మీకు దాదాపుగా 8 crore నుంచి 9 crore వరకు వెళ్ళిపోతుంది మీ ప్రైస్. అండ్ ఇక్కడ బెంచింగ్ మళ్ళీ ప్లాటింగ్కి వచ్చేస్తే ఇటువైపు చేవెళ్ళ దగ్గర బాగుంటుంది. అండ్ ముచ్చింతల్ దగ్గర కూడా బాగుందండి. షాద్ నగర్, షామీర్పేట్, తిమ్మాపూర్, కొత్తూర్, ఇవన్నీ ప్లాటింగ్ అనువైన వెంచర్ బెంగళూరు హైవే దగ్గర. ఈ తిమ్మాపూర్, కొత్తూరులో మంచి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయండి. ఫామ్ ల్యాండ్స్ కాన్సెప్ట్ అనమాట. ఫామ్ ల్యాండ్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు మీరు. ఎందుకంటే 25% నుంచి 35% వరకు మీకు బిల్టప్ ఏరియా ఇస్తారు. ఒక మంచి పాట్ హౌసెస్ లాగా, చిన్న హౌసెస్ లాగా కట్టి, మనకి స్విమ్మింగ్ పూలు, ఒక రిసార్ట్ లాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. షాద్ నగర్ కూడా ఉంది, షాబాద్ అవతే ఉంది. అండ్ ఇవన్నీ కామన్. ఆలూరు కానీ, మెహతాబ్ ఖాన్ కూడా,
అండ్ నవాబ్పేట్, మోమిన్పేట్ ఇవన్నీ ఫ్లోటింగ్ వెంచర్స్ అనమాట. ప్రస్తుతానికి భూమి ఉన్న ఏరియా అనమాట ఇది. యాక్చువల్గా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పెట్టుకున్నారండి. ఈ సదాశివపేట ఈ వింగ్ అంతా, సంగారెడ్డి, సదాశివపేట, మోమిన్పేట ఈ వింగ్ అంతా ల్యాండ్ మంచి ఎక్విజిషన్స్ అయినాయి. అపర్ణ వాళ్ళు కానీ, మైహోమ్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా చాలామంది చేశారు. ఎందుకంటే నెక్స్ట్ బూమింగ్ ఏరియా అదే కాబట్టి ఫ్యూచర్కి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడైతే తక్కువ కాస్ట్లో వస్తుంది, తీసేసి పెట్టుకుంటున్నారు. ఈ ముంబై హైవే పక్కన అనమాట ఈ ఏరియా, పర్టికులర్ ఏరియా శంకర్పల్లి వరకు అనమాట. శంకర్పల్లి దాటిన తర్వాత చాలా బిజినెస్ ఉంది. శంకర్పల్లి మంచి టౌన్ అవుతుంది. ఆ శంకర్పల్లి టౌన్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు లింగంపల్లి ఎలా అయిపోయింది, నెక్స్ట్ శంకర్పల్లి కూడా ఆ రేంజ్లో అవుతుంది. మనకి తెల్లాపూర్లో కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీకు 3.5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు మన ఆప్షన్స్ ఉన్నాయి. టుడే థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇలా మేము చేసే ప్రతి మీడియా వీడియోస్లో నోటిఫికేషన్ రావడానికి ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రాపర్టీ అవుట్లెట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ మోనస్ ప్రాపర్టీ అడ్వైజర్ సైనింగ్ ఆఫ్. బై బై.